హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఎప్పుడు బిజీగా ఉండే మీకు ఓ వింత ప్రశ్న. ఎప్పుడైనా మీరు నవగ్రహాలు, నవనిధులు, నవరాత్రులు, నవరత్నాలు, నవరసాలు, నవధాన్యాలు అనే ఎందుకంటాము అనే దాని గురించి ఆలోచించారా? ఎంతోమంది 9 అనే సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకు ఎప్పుడైనా అనిపించిందా మీకు? అష్టాదశ శక్తిపీఠాల్లో సంఖ్యలు కూడినా వచ్చేది 9 అని గమనించారా? 3 పువ్వులు 6 కాయలు అని ఎందుకనాలి? 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? 1116 అని ఎందుకు లెక్కుంటుంది? 18 పురాణాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 రోజులు ఎందుకు? గుండ్రంగా ఉండే సర్కిల్కి 360 డిగ్రీస్ మాత్రమే ఎందుకుంటాయి? రోజుకి 86,400 క్షణాలు కూడితే 9 ఎందుకొస్తుంది? ఇప్పటికే మిమ్మల్ని 9 గురించి 9 ప్రశ్నలు అడిగాను. అసలు ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడానికి కారణం మా తాతగారు. ఆయనకి 9 అంటే పిచ్చికి మించిన ఉన్మానం అనొచ్చేమో. ఆయన రాత్రి 9 గంటలకే పడుకునేవారని, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 3 గంటలకి అలారం లేకుండా లేచేవారని, ఉదయం 6 గంటలకి నదికి స్నానానికి వెళ్లి సూర్యోదయం క్రమం తప్పకుండా దర్శించుకునేవారని మా ఇంట్లో ఎంతోమంది చెప్తే విన్నాను. ఇక సిటీకి వచ్చిన మా నాన్న 1980లో బజాజ్ 150 చేతక్ స్కూటర్ కొన్నప్పుడు దానికి 9 వచ్చేలా నెంబర్ ప్లేట్ తీసుకోమని చెప్పిన తాతగారు 1998లో బజాజ్ బాక్సర్ కొన్నప్పుడు 2004లో మారుతి సుజుకి ఆల్టో 1061cc కార్ కొన్నప్పుడు అదే 9 వచ్చే నెంబర్ ప్లేట్లే తీసుకోమన్నారు. ఇవి నాకు తెలియకుండా జరిగిపోయినా అదే సంవత్సరం మా అమ్మ 304 ఫ్లాట్ బావుంది అన్నా 303 ఫ్లాట్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో జరిగిన మినీ యుద్ధం నాకింకా గుర్తుంది. అప్పటికి ఎందుకు అని అడిగే వయసు నాకొచ్చినా తాతగారు చెప్తే అంతే, ఎందుకు అనేవి ఉండవు అన్నారు నాన్న. నేనే తాతగారిని అడగాలని అనుకున్నప్పటికీ ఆయన ఎపిసోడ్ 1లో బామ వెళ్ళిన చోటికి వెళ్ళిపోయారు. తర్వాత 9 మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదనుకోండి. ఈ మధ్య టాటా నెక్సాన్ తీసుకున్నప్పుడు 9 వచ్చేలా నంబర్ ప్లేట్ తీసుకోమని పట్టుబట్టారు నాన్న. ఎందుకో కారణం చెప్తే కాని తీసుకోను అని నేను అన్నాను. కోపగించుకున్న నాన్న ఓ వారం తర్వాత ఓ వీడియో పంపారు. ఆ విశేషాలు చెప్తాను. హిందూ మతంలోనే కాకుండా ఎక్కడో ఆస్ట్రియాలో పుట్టిన ఓ శాస్త్రవేత్త సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ ఈ 3, 6, 9 అంకెలతోనే ముడిపడి ఉన్నాయని నమ్మాడు. ఒక చిన్న రేడియో నుంచి విశ్వంలో దాగి ఉన్న రహస్యాల వరకు ఆయన ఆలోచించని సబ్జెక్టు లేదనుకోండి. 1856 జులై 10న పాత ఆస్ట్రియాలో భాగమైన క్రొయేషియాలోని స్మిల్జన్ గ్రామంలో జులై 9 దాటిన అర్ధరాత్రి ఒక భయంకరమైన మెరుపు తుఫాన్ సమయంలో మన శ్రీకృష్ణుడు పుట్టినట్లుగా జన్మించిన ఆయన పేరు నికోలా టెస్లా. ప్రసవం మధ్యలో పురుడు పోసే మంత్రసాని మెరుపుల్లో పుట్టేవాడు చెడ్డశకునంగా భావించి ఈ పిల్లవాడు చీకట్లో పుట్టే చీకటిలోకం పాలించే చెడ్డవాడవుతాడు అని తను బిడ్డని బయటికి తీయను అనేసింది. అప్పుడు టెస్లా తల్లి లేదు, వీడే చీకటి లోకానికి వెలుగవుతాడు అందట. ఆ తల్లి మాట అబద్ధం కాలేదు. ఎలాగో తెలుసా? టెస్లా చిన్న వయసు నుండే ఒక ఆవిష్కర్త. ఇంట్లో గడియారాలను విడదీయడం, తిరిగి బిగించడం, వ్యవసాయ యంత్రాలతో కాలం గడపడం లాంటివి చేసేవాడు. టెస్లా పాలిటెక్నిక్ స్కూల్లో చేరాడు. అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, మెకానిక్స్ ఇష్టంగా చదివాడు. టెస్లా తను చదువుకునే రోజుల్లో జూదమాడి గెలిచేందుకు ప్రాబబిలిటీస్ని సులువుగా కనిపెట్టేసేవాడు. అప్పట్నుంచి అంకెలంటే ఆయనకు ఒక రకమైన పిచ్చి ఇష్టం ఏర్పడింది. 26 ఏళ్ల టెస్లా తిరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అమెరికాకి వెళ్లి మాన్హాటన్లో ప్రధాన కార్యాలయంలో మనం బల్బు కనిపెట్టాడు అనుకున్న థామస్ ఎడిసన్ని కలుసుకుని ఆయన దగ్గరే పనిచేయడం ప్రారంభించాడు. నికోలా ఏసీ వ్యవస్థ డైరెక్ట్ కరెంట్ సిస్టమ్స్ కంటే సుదూర విద్యుత్ ప్రసారంలో మరింత సమర్థవంతమైనదిగా తయారైంది. ఆశ్చర్యపోయిన ఎడిసన్ టెస్లాతో, టెస్లా భలే పనిచేస్తున్నావయ్యా, అయితే డబ్బు విషయాల్లో అమెరికన్ కామెడీ నీకు అర్థం కాలేదు అంటూ ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు. మోసం సహించలేని టెస్లా కొంతకాలం తర్వాత ఎడిసన్ దగ్గర ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
పరిశోధన మీద దృష్టి పెట్టిన టెస్లా ఆర్థిక బాధ్యతలు తీసుకోలేకపోయాడు. టెస్లా తన ఏసీ మోటార్లను నిర్మించడానికి టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీని స్థాపించాడు. ప్రయోగశాలలో భూకంప యంత్రాన్ని తయారు చేశాడు. టెస్లా శాస్త్రీయ నైపుణ్యం గుర్తింపు లేకుండా అమ్ముడుపోయింది. టెస్లా వైర్లెస్ విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టే ప్రయత్నంలో జేపీ మార్గన్ లాంటి ఫైనాన్షియర్లు టెస్లా ఉచిత విద్యుత్ కల నిజమైతే వారి వ్యాపారానికే ముప్పొస్తుందేమో అని భావించారు. అప్పటికి టెస్లా టవర్లో ప్రపంచం ఊహించని విధంగా ప్రయోగాలు మొదలయ్యాయి. ఊహకందని ప్రయోగాలకి ఆధారమేమిటో తెలుసా? 9 అనే సంఖ్య. విశ్వంలో రహస్యాలను తెలుసుకోవాలంటే విద్యుత్ శక్తి, ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పరంగా ఆలోచించాలి అని టెస్లా విశ్వంలో రహస్యాలను అన్లాక్ చేయడానికి 3, 6, 9 సంఖ్యలతో పనిచేసేవాడు. ఈ సంఖ్యలు విశ్వానికి ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లను ఏర్పరుస్తాయని, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ నుండి పదార్థ నిర్మాణం వరకు ప్రతి దానిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఈ మూడింటిని అర్థం చేసుకుంటే వేరే సంఖ్యలను అర్థం చేసుకోవచ్చని నమ్మేవాడు టెస్లా. అలాగే ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశి కూడా ఓ క్రమాన్ని పాటిస్తాయని, ఒక సంఖ్యని దాని తర్వాత సంఖ్యతో కూడితే కొన్ని కూటముల తర్వాత ఒకటే సంఖ్య రిపీట్ అయి మళ్లీ వస్తుందని, ఈ రిపీట్ అయ్యే రేషియోని గోల్డెన్ రేషియో అంటారని టెస్లా నమ్మాడు. ఈ నెంబర్ని అనుసరించి మ్యాథ్స్లో ఫిబొనాసీ సిరీస్ వచ్చిందని, దాన్ని ఉపయోగించే రూపకల్పనలు, వాస్తుశిల్పాలు, భవన నిర్మాణాలు ఉన్నాయని చెప్తారు. 3, 6, 9 సంఖ్యలని గోల్డెన్ రేషియోతో మల్టిప్లై చేసి వచ్చిన ఫలితాన్ని యాడ్ చేస్తే అవే 6, 9 వస్తాయి. చంద్రుడి డయామీటర్ 2160 మైళ్లు కూడితే 9. భూమి డయామీటర్ 7920 మైళ్లు. సూర్యుడి డయామీటర్ 8,64,000. రోజుకి 86,400 సెకన్లు. వీటన్నిటినీ కూడితే కూడా 9 వస్తుంది. అయితే 3, 6లని కూడా నియంత్రించేది 9 అంటారు. టెస్లా సిద్ధాంతంలో విశ్వంలో 3 మూలాలు: ఎనర్జీ, అదే విద్యుత్ శక్తి, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. ఈ గోల్డెన్ రేషియోని అనుసరించి కట్టిన ఈజిప్ట్ పిరమిడ్ల ఆకారంలో టెస్లా టవర్ని నిర్మించి, పిరమిడ్ల మాదిరిగా ఉంటేనే భూమి కదిలే ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్ నుంచి విద్యుత్ తయారు చేయొచ్చని, ప్రపంచానికి ఉచితంగా పంచొచ్చని అనుకున్నాడు. మార్గన్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. అలా ప్రయోగాలు నిలిచిపోయాయి. టెస్లా తన వైర్లెస్ ట్యూనింగ్ పేటెంట్లను ఉల్లంఘించినందుకు మార్కోనీ కంపెనీపై దావా వేయడానికి ప్రయత్నించినా చివరికి టెస్లా కేసులు తేలకుండా నిలిచిపోయాయి. ఆఖరికి కట్టలేని బిల్లులు వెంటాడుతున్న పరిస్థితుల్లో న్యూయార్క్ హోటళ్లలో ఉన్నాడు టెస్లా. 3327వ గదిలో ఒంటరిగా మరణించాడు. ఈ హోటల్ రూమ్ సంఖ్య కూడిన 6 వస్తుంది. టెస్లా మరణానంతరం సీల్ చేసిన జర్నల్స్లో 3, 6, 9 సంఖ్యలకు సంబంధించిన అనేక సూచనలు ఉన్నాయి. అసలు ఆదిత్య 369 సినిమాలో ఈ టెస్లా 369 థియరీని ఆధారం చేసుకునే పెట్టి ఉంటారేమో అనిపిస్తుంది నాకు. వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసానికి ఇచ్చిన అసలు పేరు జయ. కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారం జయ 18కి సమానం. 3, 6, 9 సంఖ్యలు ఒకదాని పక్కన ఒకటి సర్కిల్లో అమర్చినప్పుడు ఓం అనే ఆకారం వస్తుంది. సత్యయుగం 1,72,800 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఒక రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అది కూడినా 9 వస్తుంది. అందుకేనేమో తాతగారు అంత బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని గౌరవించి 9333 నెంబర్ ప్లేట్ తీసేసుకున్నాను. మీక్కూడా పెద్దవాళ్ల గుడ్డి నమ్మకాల మీద సందేహాలుంటే వెంటనే అడిగేయండి. ఎప్పుడో అడగచ్చులే అనుకుంటే నాకులాగా సమాధానం రావడానికి 2 దశాబ్దాలు పట్టచ్చు. కుదురుతుందో లేదో కానీ నేను కూడా 9కి తినేసి పడుకుని బ్రహ్మముహూర్తంలో లేచే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మరో విషయం గురించి ఆలోచించి చెప్పేదాకా అందరూ జాగ్రత్తగా ఉండండి.